ఎవరైతే హాస్టల్ కి వెళ్తారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లం గురించి తెలుసు. ఒకసారి మేము ఫీజు కట్టలేదని మాకు ఎప్పుడైతే అవుటింగ్ ఇస్తారో దానికి మాకు అలౌ చేయలేదన్నమాట. దాంతో నాకు మా ఫ్రెండ్ కి చాలా కోపం వచ్చి హాస్టల్ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ అనేది రెడీ చేసాం. ఈ వీడియోలో మేము ఎలా హాస్టల్ నుంచి తప్పించుకున్నాం, మేము ఏం ప్లాన్స్ అనేవి యూజ్ చేసాము ఈ రోజు స్టోరీ టైమ్ లో చెప్పబోతున్నాను. అండ్ ఇంకా మన స్టోరీ టైమ్ ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కేక్. మీకు మొత్తం 6 స్టెప్స్ లో మేము ఎలా హాస్టల్ నుంచి తప్పించుకున్నామో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టెప్, మా ప్రిన్సిపల్ మేడం దగ్గర ఒక రేర్ పెన్ ఉంటుందన్నమాట. ఆ పెన్ స్కూల్లో ఎవరి దగ్గర ఉండదు. ఆ పెన్ ఏంటంటే గ్రీన్ పెన్. ఈ గ్రీన్ పెన్ మాకు ఎందుకు కావాలంటే ఆ గ్రీన్ పెన్ తోనే అవుటింగ్ స్లిప్ మీద మా ప్రిన్సిపల్ మేడం సైన్ చేస్తారు కాబట్టి ఒకవేళ మాకు ఆ గ్రీన్ పెన్ దొరికిందంటే మేము ఈజీగా బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ గ్రీన్ పెన్ ని ఎలాగైనా దొంగలించాలని నేను మా ఫ్రెండ్ ప్రయత్నిస్తున్నాం. అండ్ మా ఫ్రెండ్ పేరు వచ్చేసి ప్రసాద్. వీడు నేను కలిసి ఈ స్కామ్ ని పాసిబుల్ చేయాలి. అండ్ దానికి టైం కూడా వచ్చేసింది. ఆ రోజు సాటర్డే, ముందు రోజు మేము వెళ్లే రోజు అనమాట. మాకు ఎవ్రీ సాటర్డే మా హాస్టల్లో మూవీ వేస్తారనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుని అక్కడ మేము మూవీ చూస్తాం. అండ్ మాకు వచ్చిన ప్లాన్ ఏంటంటే ఇందులో ఎక్కడైతే మూవీ వేస్తారో దాని పక్కనే మా ప్రిన్సిపల్ మేడం రూమ్ కూడా. మేమందరం ఏమనుకున్నామంటే ఎప్పుడైతే సినిమా కంప్లీట్ అయిపోతుందో అప్పుడు జనం ఎక్కువగా తిరుగుతారు కాబట్టి మేము ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిన తర్వాత మా ప్రిన్సిపల్ మేడం రూమ్ అంతా చెక్ చేసి ఆ గ్రీన్ పెన్ ని దొంగిలించి తీసుకురావాలి. అలా సాయంత్రం అయింది. నేను మా ఫ్రెండ్ కలిసి మూవీ చూడడానికి వెళ్ళాం. అండ్ మూవీ స్టార్ట్ అయింది. అలా కొద్దిసేపు చూసిన తర్వాత నేను ప్రసాద్ ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్లాన్ లో ఏమీ మార్పు లేదు కదా, డైరెక్ట్ ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి వెళ్ళాలి, పెన్ ని తీసుకురావాలి. అప్పుడు ప్రసాద్ ఏమన్నాడంటే మనం డైరెక్ట్ గా పెన్ తీసుకొస్తే మేడం కి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, సీసీ కెమెరాలో కూడా చెక్ చేస్తారని ప్రసాద్ చెప్పాడు. అప్పుడు నేను అడిగాను, సరేరా మరి ఏం చేద్దాం అంటే అప్పుడు ప్రసాద్ చెప్పాడు, మనం ఏం చేద్దాం అంటే ఆ గ్రీన్ పెన్ లో ఉండే ఇంక్ ని మనం బయటకి తీసి ఒక చిన్న కవర్ లో వేసేసి ఆ ఇంక్ ని మన రూమ్ లోకి తీసుకెళ్లి వేరే పెన్ ఇంక్ అంతా తీసేసి ఆ గ్రీన్ ఇంక్ ని ఆ ట్యూబ్ లో వేసేసి మనమే హాయిగా సైన్ పెట్టుకుందాం అని ప్రసాద్ అన్నాడు. ప్లాన్ బానే ఉందని మా హాస్టల్ రూమ్ లోకి నేను వెళ్లి ఒక చిన్న కవర్ తీసుకొచ్చాను అనమాట. అలా తీసుకొచ్చిన తర్వాత మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా మంది జనం అలా తిరుగుతున్నారు. ఇదే మంచి టైం అని మేము ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి వెళ్ళాం. అలా వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఏమీ కనిపించలేదు. కానీ మేము దగ్గరగా చూస్తే ఒక బౌల్ లో చాలా పెన్స్ ఉన్నాయి. అండ్ ఆ పెన్స్ నేను దగ్గరగా చూశాను. చూసిన తర్వాత అందులో ఒక గ్రీన్ పెన్ ఉంది. అప్పుడు మా ఫ్రెండ్ ని పిలిచి, అరే ఉందరా గ్రీన్ పెన్ ని, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇంక్ తీసేద్దామని దాన్ని మా నోట్లో పెట్టుకుని మా నోటితోనే ఇంక్ ని బయటకి తీసి మేము తెచ్చుకున్న కవర్ లో ఆ ఇంక్ ని పోసేసాం. సగం వరకు తీసేసిన తర్వాత మళ్ళీ ఆ పెన్ ని నీట్ గా క్లీన్ చేసేసి అక్కడే పెట్టేసి మేము స్లోగా బయటకు వచ్చేసాం. అలా వచ్చేసిన తర్వాత వెంటనే మేము మా హాస్టల్ రూమ్ లోకి వచ్చేసి మా పెన్ తీసుకుని దాంట్లోంచి ఇంకంతా బయటకి తీసేసి ఏదైతే మేము కవర్ లో తెచ్చుకున్నామో దాన్ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అది సరిగ్గా ఇంజెక్ట్ అవట్లేదు. మేము కష్టపడి కొద్దిగా అయితే ఆ ఇంక్ ని మా పెన్స్ లోకి పంపించుకున్నాం. అది ఒక 15 to 20 సైన్స్ దాకా రావచ్చు. అండ్ నేను దాంతో ఒక పేపర్ తీసుకుని మా ప్రిన్సిపల్ మేడం సైన్ పెట్టాను. అది పర్ఫెక్ట్ గా వచ్చింది. చెప్పడం మర్చిపోయాను, నాకు మా ప్రిన్సిపల్ మేడం సైన్ కూడా వచ్చు. ఇలా 6 స్టెప్స్ లో ఒక స్టెప్ అయితే మనం కంప్లీట్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది కొంచెం డేంజరస్ స్టెప్ అనే చెప్పాలి. అదేంటంటే అవుటింగ్ స్లిప్. ఇది ఎవరికి ఇవ్వరన్నమాట. ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకి మాత్రమే అవుటింగ్ స్లిప్ అనేది ఇస్తున్నారు. ఆ అవుటింగ్ స్లిప్ తీసుకెళ్లి మా ప్రిన్సిపల్ మేడం కి ఇస్తే ఆవిడ ఆ గ్రీన్ పెన్ తో సైన్ చేస్తేనే మనం బయటకు వెళ్ళగలం. కాబట్టి సెకండ్ మిషన్ ఎలా జరిగిందో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ అవుటింగ్ స్లిప్ తీసుకురావడానికి మాకు వచ్చిన పెద్ద టాస్క్ ఏంటంటే మామూలుగా అయితే స్టాఫ్ మెంబర్స్ ఉంటారు అక్కడ కూర్చుని, కానీ ఈసారి మా పీటీ సారే అందరికి అవుటింగ్ పాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీంతో మాకు ఇంకా ప్రాబ్లం అయిపోయింది. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. మా ఫ్రెండ్ ప్రజిత్ ని ఒక సాయం అడిగాను అనమాట. అండ్ మా ఫ్రెండ్ ప్రజిత్ గురించి కొంచెం చెప్పాలి. తను వెరీ రిచ్ అనమాట. మా క్లాస్ లోనే తనంత రిచ్ ఎవ్వరూ లేరు. దాంతో పాటు తను చాలా బాగా చదువుతాడు కూడా. దీంతో ఎవ్రీ టీచర్, ఎవ్రీ పీటీ సార్ తనకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రేమగా మాట్లాడతారు కూడా. అండ్ దాంతో పాటు మా ఫ్రెండ్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. దాంతో నాకు సాయం చేస్తాడని మా ఫ్రెండ్ ప్రజిత్ దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫేవర్ అడిగాను. అండ్ వెంటనే ప్రజిత్ ఏమన్నాడంటే, చెప్పరా ఏం కావాలరా అన్నాడు. అరే పీటీ సార్ నీకు చాలా బాగా తెలుసు కదరా, మాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. అప్పుడు ప్రజిత్ అన్నాడు, ఏంట్రా హెల్ప్ అని. అప్పుడు నేను చెప్పడం మొదలు పెట్టాను. మేమిద్దరం అయితే ఫీజు కట్టలేదురా, కానీ మాకు ఇంటికి వెళ్ళాలని ఉంది, నువ్వే ఏదోలా హెల్ప్ చేయాలి అన్నాడు. సరే ఏం చేయాలి అంటే అప్పుడు
నేను వాడికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాను. అరే ప్రసాద్, నేను బయటకు వెళ్తున్నాం, నువ్వేం చెయ్యాలంటే నీకు ఎలాగో ఒక తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడిని ఫస్ట్ పీటీ సార్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఫీజు పే చేసేసారో ఆ స్లిప్ ని చూపించేసి ఒక అవుటింగ్ పాస్ అనేది తీసుకోండి. కానీ మీరు ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళొద్దు, అది తీసుకుని మా దగ్గరికి వచ్చేయండి అవుటింగ్ పాస్. దాని తర్వాత మీరు డైరెక్ట్ ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు కట్టిన బిల్ ని చూపించి ఏమని చెప్తారంటే ప్రిన్సిపల్ మేడం కి, మేడం పీటీ సార్ బయటకు వెళ్ళారంట, మిమ్మల్ని అవుటింగ్ పాస్ ఇమ్మన్నారు, ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది కదా మేడం అని మీరు అడగండి. దాంతో ప్రిన్సిపల్ మేడం మీకు ఇంకో అవుటింగ్ స్లిప్ కూడా ఇస్తారు. ఓకేనా? దీంతో మీరు ఏం చేస్తారంటే ఆ ప్రిన్సిపల్ మేడం ఇచ్చిన అవుటింగ్ పాస్ కూడా మాకు ఇచ్చేయండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పీటీ సార్ దగ్గరికి వెళ్ళి ఇంకో అవుటింగ్ స్లిప్ అడగండి. సార్ ఇందాక ఇచ్చింది పోయింది, ఇంకో అవుటింగ్ స్లిప్ ఇవ్వండి అని. మీకు ఎలాగో పీటీ సార్ బాగా క్లోజ్ కాబట్టి తప్పకుండా ఇంకో అవుటింగ్ స్లిప్ కూడా ఇస్తారు. అది మీ తమ్ముడికి ఇచ్చేసి మీరిద్దరు వెళ్ళిపోండి. ఆ అవుటింగ్ స్లిప్ పట్టుకుని మేము కూడా బయటకు వచ్చేస్తామని చెప్పాం వాడికి. సరేరా చేస్తానని మొత్తం అంతా ఆ మిషన్ ని కంప్లీట్ చేసుకుని మా దగ్గరికి ఆ 2 అవుటింగ్ స్లిప్స్ ని మా దగ్గరికి తీసుకొచ్చి మా ఫ్రెండ్ ఇచ్చేసాడు. దీంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. అండ్ సెకండ్ మిషన్ కూడా హ్యాపీగానే కంప్లీట్ అయిపోయింది. కానీ థర్డ్ మిషన్ మా వార్డెన్ తో ఫైటింగ్ చేయాలన్నమాట. మా వార్డెన్ చాలా స్ట్రిక్ట్, ఇన్ని తప్పించుకుని వెళ్ళాలంటే చాలా మాస్టర్ ప్లాన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి మేము మా పీటీ సార్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేసాం. దీనికోసం మళ్ళీ మేము ప్రజిత్ ని హెల్ప్ అడిగాం అనమాట. దాని తర్వాత మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నాకు హెల్ప్ చేస్తాను కూడా అన్నాడు. అండ్ మా ఫ్రెండ్ ప్రజిత్ కి మా ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాను. రే ప్రజిత్, నువ్వు ఏం చేస్తావంటే మా బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి నీ బ్యాగ్స్ అని నువ్వు కిందకి తీసుకెళ్ళిపో. నువ్వు ఎక్కడ ఉంటావంటే మన గ్రౌండ్ దగ్గర బస్సులు ఉంటాయి కదా అక్కడ నువ్వు ఉండు, మేము ఒక 10 to 15 minutes లో మేము బయటకు వచ్చేస్తామని చెప్పాం. దాని తర్వాత ప్రజిత్ అన్నాడు, సరేరా ఇప్పుడు నేను అయితే వార్డెన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పి నేను బయటకు వెళ్ళిపోతాను, మీరు మాత్రం ఫాస్ట్ గా వచ్చేయండి, మా పేరెంట్స్ కూడా బయట వెయిట్ చేస్తున్నారంట అని. మేము చెప్పాం వాడికి, మేము చాలా స్పీడ్ గా వచ్చేస్తాం రా, నువ్వేం టెన్షన్ పడకని చెప్పాం. దాని తర్వాత ప్రజిత్ ఏం చేశాడంటే మా బ్యాగ్ లో ఉండే కొన్ని బట్టలు తన బ్యాగ్ లో వేసుకున్నాడు. అని చిన్నగా ఉండడానికి లగేజ్ తను ఏం చేశాడంటే చిన్న చిన్న లగేజ్ ని పట్టుకెళ్తున్నట్టు యాక్టింగ్ చేశాడు అనమాట. దాంతో మా వార్డెన్ సార్ దగ్గరికి వెళ్ళి తన అవుటింగ్ పాస్ చూపించి తన ఫీజు కట్టింది కూడా చూపించిన తర్వాత మా వార్డెన్ అడగడం మొదలు పెట్టారు. ఏమనంటే, అరే ఇన్ని బ్యాగులు ఎందుకు తీసుకెళ్తున్నావురా, మళ్ళీ వచ్చేస్తావు కదరా ఒక 15 రోజుల్లో, ఇన్ని బట్టలు ఎందుకు తీసుకెళ్తున్నావు అన్నారు. లేదు సార్ ఇక్కడ ఉంటే మాసిపోతాయని ఎవరైనా దొబ్బేస్తారని ఇప్పుడు పట్టుకెళ్ళిపోతున్నానని మా ఫ్రెండ్ ప్రజిత్ చెప్పాడు. దాంతో మా వార్డెన్ కన్విన్స్ అయిపోయారు అనమాట. అలా ప్రజిత్ బయటకు వెళ్ళాడు. అలా ప్రజిత్ మా కోసం ఎక్కడైతే మా గ్రౌండ్ లో బస్సులు ఉంటాయో అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అండ్ మేమందరం కరెక్ట్ గా లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడైతే లంచ్ బ్రేక్ జరుగుతుందో అప్పుడు మా వార్డెన్ అనే వాళ్ళు లంచ్ కని వెళ్తారు. అండ్ ఇక్కడ ఒక మతలబ్ ఉంది. ఏంటంటే అది ఎప్పుడైతే మా వార్డెన్స్ లంచ్ కి వెళ్తారో అప్పుడు మా హాస్టల్ తాళం అనేది వేసేస్తారు. దానికన్నా ముందే మేము వెళ్ళిపోవాలన్నమాట. దాంతో మేము ఏం చేసామంటే మా వార్డెన్ ఎప్పుడైతే వెళ్తారు అని మాకు అనిపిస్తుందో మేము వెంటనే మా హాస్టల్ రూమ్ లోకి వెళ్ళి ప్లేట్లు తీసుకెళ్లి మా వార్డెన్ కి చూపించాం. సార్ మేము కూడా ఫుడ్ తినడానికి వెళ్ళాలి అని. అప్పుడు మా వార్డెన్ డోర్స్ అనేవి ఓపెన్ చేసేసారు. డోర్స్ అనేవి ఓపెన్ చేసిన వెంటనే మేము వెంటనే బయటకు వెళ్ళిపోయాం. మా వార్డెన్ మమ్మల్ని కొంచెం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని గమనిస్తున్నారు. సర్లే క్యాంటీన్ కి ఎక్కడికైనా వెళ్తున్నారేమో అని మా వార్డెన్ మమ్మల్ని వదిలేసి ఆయన లంచ్ తినడానికి వెళ్ళారు. ఇదే మంచి టైం అని కింద ఉండే ఒక క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడ మేము మా ప్రిన్సిపల్ మేడం సైన్ పెట్టేసి మేము వెంటనే మా వాచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయాం. అలా వాచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైతే అవుటింగ్ స్లిప్స్ ఉన్నాయో ఆ వాచ్ మ్యాన్ కి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత బాగా గమనించాడు. అలా గమనించిన తర్వాత వెళ్ళండి అన్నాడు. అలా వెళ్తున్నప్పుడు వెంటనే మళ్ళీ మా వాచ్ మ్యాన్ పిలిచాడు. పిలిచిన వెంటనే ఏమంటున్నారంటే, ఎరా ఏమి బ్యాగ్స్ పట్టుకెళ్ళట్లేదేంటి, ఎలా రండి ఒకసారి అన్నాడు. దీంతో మేమిద్దరం టెన్షన్ పడిపోయాం అనమాట. అలా మేము వాచ్ మ్యాన్ దగ్గరికి వచ్చి ఏమని చెప్పామంటే, సార్ మేము ఎక్కువ రోజులు ఏమి ఉండట్లేదు, 5-6 days మాత్రమే ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం, దీనికోసం మళ్ళీ బ్యాగ్స్ అన్ని మోసుకెళ్ళడం ఎందుకని తీసుకెళ్లట్లేదు అని చెప్పాం. దాంతో కొంచెం అనుమానంగా చూసి సరే వెళ్ళండి తొందరగా వచ్చేయండి ఓకేనా అని మా వాచ్ మ్యాన్ చెప్పారు. మేము అలా గేట్ దగ్గర వరకు వెళ్తున్నప్పుడు వెంటనే మా పీటీ సార్ మాకు ఎదురయ్యారనమాట. ఎదురయ్యి మమ్మల్ని కొంచెం తేడాగానే చూశారు. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మా పీటీ సార్
సార్ వెంటనే మమ్మల్ని పిలిచారు. రే ఇటు రండి ఒకసారి అని. వెంటనే మేము మా పీటీ సార్ దగ్గరికి కొంచెం అనుమానంగా మేము వెళ్తున్నాం. అలా వెళ్తున్నప్పుడు మా పీటీ సార్ ఏమన్నారంటే, ఎరా ఇంటికి వెళ్తున్నారా? అప్పుడు మేము అన్నాం, అవును సార్ ఇంటికి వెళ్తున్నాం, ఇప్పుడే బయలుదేరుతున్నాం అన్నాం. దాని తర్వాత మా పీటీ సార్ ఏమన్నారంటే, సరే ఇంటికి వెళ్తున్నారు కదా, మీ ఊర్లో ఏమైనా స్పెషల్ గా ఏమైనా ఫుడ్ ఉంటే నా కోసం పట్టుకురండి అన్నారు. దాంతో మేము మా హార్ట్ బీట్ ఒక్కసారిగా ఫ్రీగా అయిపోయినట్టు మేము ఫీల్ అయ్యాం. మేము వెంటనే సరే సార్ తప్పకుండా తీసుకొస్తాను సార్, మీకోసం మాత్రం స్పెషల్ గా ఏదైనా తీసుకొస్తాను సార్ అని చెప్పాను. దాంతో మా సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి సరే వెళ్ళండ్రా అన్నారు. అలా మేము మా హాస్టల్ గేట్ నుంచి బయటకు వచ్చేసాం. అలా వెళ్ళిన వెంటనే బయట ఉండే గ్రౌండ్ లో మా ఫ్రెండ్ మా కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి మా బ్యాగ్స్ అన్ని కలెక్ట్ చేసేసుకుని మేము వెంటనే ఆటో ఎక్కి బస్ స్టాండ్ కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం. ఇలా మేము ఇంటికి చేరుకున్నాం. కానీ వచ్చిన తర్వాత మా వార్డెన్ కి ఈ విషయం గురించి తెలిసిపోయింది. అప్పుడు మా వార్డెన్ ఏమన్నారంటే, అరే పిచ్చోళ్ళారా, మేము ఫీజుల కోసం అలాగేరా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తాం, అందరూ సాయంత్రమే వెళ్ళిపోయారా, మీరు ఇంత ప్లానింగ్ చేశారు, మీకు మాత్రం పనిష్మెంట్ మాత్రం ఉంటుందిరా, మిమ్మల్ని అబ్జర్వేషన్ లో కూడా పెడతాను నేను, మీరు చాలా చలాకీగాల్లో ఉన్నారు అని మా సార్ చెప్పారు. దీంతో షాక్ అయిపోయాం. అరే అనవసరంగా వెళ్ళామే, దీంతో మనం టార్గెట్ కూడా అయిపోయామని మాలో మేము అనుకుంటున్నాం. ఇలాగా నా హాస్టల్ ఎస్కేప్ అనేది జరిగింది. ఇంకా హాస్టల్లో ఇది మాత్రమే కాదు, ఇంకా చాలా జరుగుతాయి అన్నమాట. నేను ఫస్ట్ డే హాస్టల్ కి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ పడ్డాను. మీరు ఆ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.